ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీవే సాధకము చేసుకొనము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నువ్వే సాధకము చేసుకొనము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, నేర్పులేని మూడల విత్కారములు జగడమును పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, అవివేక తర్కమును, వంశావళను, కలహమును, ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడు నువ్వైతే వీటివి విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5-8 వచనంలో, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానం నందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహం నందు సహనమును, సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలమైన కాకుండా చేయును. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని సంతోషకరముగా కనపడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతలు చెల్లించుకుంటూ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు దూరంగా ఉండి నిన్ను మహిమపరిచి గణపరిచేవారుగా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.